చెప్తా. ఇంకొకటి నంబర్ 3 స్కిల్ డెవలప్మెంట్ తో ఆడిన స్నేక్ డాన్స్. సార్ ఈ స్కిల్ డెవలప్మెంట్ తో చంద్రబాబు నాయుడు గారు ఈడీ టీడీపీ పార్టీ తెలుగుదేశము తప్పు ఉంది అని చెప్పి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా తప్పులు మన దగ్గర పెట్టుకొని ఇక్కడ అన్ని 24 గంటలు కూడా ఇప్పుడు దీంట్లో అంశాలు ఏమంటే 5 నెలలైంది. చౌదరి గారు ఉండండి, మీకు టైం వచ్చింది, మీకు టైం ఇచ్చారు కదా చౌదరి గారు, 5 నిమిషాలు ఉన్నది. ఇక్కడ ప్రజలంతా గమనించాల్సింది ఏమంటే ఇక్కడ ప్రజలంతా ఉండండి సార్, ఉండండి, మాట్లాడేటప్పుడు ఉండండి, కొంచెం ఉండాలి, సమన్వయం పాటించండి. మీకు ఇచ్చిన టైం మీరు సద్వినియోగం చేస్తున్నారు. నేను చెప్పేటప్పుడు ఉన్నట్టు చెప్తే మీకు ఎందుకు ఉనుకు చెప్పండి. టైం ఇచ్చినప్పుడు వసుదేవన్ గారు ఇక్కడ రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన 2.6 అమలు చేయలేక ఆగండి, మీరు ఆగండి సార్, ఒక్క నిమిషము ఉన్నదాన్ని మాట్లాడించండి. శ్రీకాంత్ గారు మేము ₹1.90 చేస్తున్నాం, ₹5 ఎలా వచ్చింది నాకు అర్థం కాలేదు. మాట్లాడి చౌదరి గారు ఇచ్చినప్పుడు మాట్లాడండి, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. వసుదేవన్ గారు సూపర్ 6 అమలు చేయలేక సూపర్ 6 అభియోగాలు బయటికి తీసుకొని వచ్చారు. ఇప్పటికే చూసే ఉంటారు. బోటు, లడ్డు, సోషల్ మీడియా, ఇప్పుడు అదాని వచ్చే జమిలీ ఎలక్షన్ లోపు గోపి గారు చెప్పారు 5 కాదు గోపి గారు, ఇప్పుడు 6 నెలలు అయిపోయినాయి. సూపర్ 6 అమలు చేయలేక సూపర్ 6 అభియోగాలు బయటకు వచ్చాయి. ఇంకా మిగతావి 14 నెలల్లోనే ఉంటాయి. ఇవంతా కూడా ఇవన్నీ కూడా 14 నెలల్లో ఇంకొక 14 అభియోగాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో మోడీ గారికి అదాని గారు చాలా ముఖ్యులు అని చెప్పడం జరిగింది. శ్రీకాంత్ గారు మనతో దగ్గరికి మనతో పాటు కీర్తన గారు జాయిన్ అయ్యారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. కీర్తన గారు, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారండి. కీర్తన గారు, హోప్ యు ఆర్ దేర్, రైట్? ఆవిడ దగ్గరికి మళ్ళీ వెళ్దాం. చౌదరి గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఏది? ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంలో తేడా వచ్చి ఆ పిల్లాడు ఒకతను కూలి పనులకు వెళ్తున్నాడని చెప్పేసి వచ్చిన కథనం వాళ్ళ పత్రికలో వచ్చిందని అనుకోండి. ఆ వచ్చిన కథనాన్ని ఆయన ఉటంకిస్తూ చెప్పారు. నిజంగా అంత లేమి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు ఉందా అండి? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో రాష్ట్ర ఖజానా గండు కొట్టి తల్లిదండ్రుల అకౌంట్ లో డబ్బులు వేశారని చెప్పి 5 సార్లు 5 ఏళ్ళు వేయాల్సింది 3 ఏళ్ళు వేసి మిగిలిన 2 ఏళ్ళు కాకెత్తుకుపోయిందని చెప్పి అబద్ధాలు చెప్పి ఆ కాలేజీలు మూతపడే స్థాయికి తీసుకొచ్చిన గనుడు మా జగన్మోహన్ గారు. విద్యాశాఖ విధ్వంసం చేశాడు. ఇప్పుడు ఆ ఫీజు ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 6 నెలలు మీరేం చేస్తారు చెప్పండి. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ చెప్పండి, విద్యార్థుల ఆవేదన గురించి చెప్పండి. అంతేగాని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల గురించి చెప్తారు కదండి. అదే మాట్లాడతారు ఇంకా మీరు. ఇప్పుడు వసుదేవన్ గారు అడిగింది, మీరు అడిగిన దానికి ఫీజు రీయింబర్స్మెంట్ గురించి చెప్తే మరీ జగన్మోహన్ రెడ్డి గారు అయిపోతారండి మీరు. 2,500 కోట్లు బకాయిలు పెట్టిన జగన్మోహన్ గారు వాళ్ళ అంటే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకుండా, పిల్లలు ఉద్యోగాలు లేకుండా, లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యి ఉద్యోగాలు లేకుండా చివరికి ఏదో కాంట్రాక్ట్ పనులు చేసుకుంటా ఉన్నారంటే కారణమైంది కాలేజీకి డబ్బులు ఇవ్వకుండా తల్లిదండ్రులకు కూడా డబ్బులు వేసామని చెప్పి అబద్ధం. పైగా ఫీజు నుంచి ఇవ్వడం, కాలేజీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం, ఇవన్నీ కారకుడు ఎవరంటే జగన్మోహన్ గారు. విద్యా సంస్థలో 2,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాం. మేము ఇప్పుడు దశల వారిగా కాలేజ్ ఎయిడెడ్ కాలేజీకి రిలీజ్ చేస్తున్నాం ఫండింగ్. కాబట్టి నేను అకౌంట్ ద్వారా చెప్తాను మీకు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే దీంట్లో కూడా లావాదేవీలు అంటే మళ్ళా కాలేజ్ యాజమాన్యానికి 100 రూపాయలు విద్యార్థులకి వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం, పంపిస్తున్నాం. లోకేష్ గారు అదే క్లియర్ చెప్పారు. ఏ కాలేజీలు అయితే ఉన్నాయో వాళ్ళ మేము బకాయిలతో సహా చెల్లిస్తామని చెప్పి క్లియర్ గా మన మీటింగ్ ఫైనల్ చేశారు. అది ఖచ్చితంగా చెల్లిస్తారు వాళ్ళ విద్యార్థులు. కీర్తన గారి దగ్గరికి వెళ్దాం. చౌదరి గారు, కీర్తన గారు, ముందుగా పిఎస్సి చైర్మన్ పదవి పొందిన జనసేనకు శుభాకాంక్షలు. బహుశా సంప్రదాయాలని తుంగలో తొక్కి ప్రతిపక్షానికి సంఖ్యాబలం లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వకుండా మరి అధికార పక్ష కూటమిలో ఉన్న పార్టీకే ఇవ్వటం అనేది
తెర తీయటం అనేది నిజంగా కొత్త వ్యవహారమే. మరి దాన్ని మీరు అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే మీరు విలువలు సంప్రదాయాలు వీటి గురించి మీ పార్టీ ఎక్కువ మాట్లాడుతుంది. రెండోది, విద్యాశాఖలో జరుగుతున్న కుంభకోణాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, ఫీజు రీఎంబర్స్మెంట్. దానికన్నా ముందు నేను మాట్లాడేది ఏంటంటే 1,25,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న మీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు 5 సార్లు ప్రెస్ మీట్ పెట్టి 5 సంస్థల గురించి మొత్తం ఎక్స్పోజ్ చేశారు. మొత్తం న్యూడిటీ ఆఫ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ వర్ ఎక్స్పోజ్డ్. ఏది దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అవి ఏమైనాయో తెలియదు, ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళినాయో లేదో తెలియదు, అసలు ఇనిషియేట్ చేస్తున్నారో లేదో తెలియదు. ఏమీ